అసలు చెకింగే చేయట్లేదు. ఒక వ్యక్తి గన్ పట్టుకొని వచ్చేసాడు. ఇప్పుడు అతని మీద అటెంప్ట్ మర్డర్ కేసు అయితే నమోదు చేయమంటున్నారు. ఇప్పుడు ఆ లూలు మాల్కి చెందినటువంటి మేనేజర్ని కూడా తీసుకొని వెళ్ళారు. అంటే లూలు మాల్ అనే కాదు, చాలా మాల్లు ఇదే పరిస్థితి. రైల్వే స్టేషన్లో కూడా చాలా వరకు చెకింగ్ లేవు. ఎవడొస్తున్నాడో ఎవడ పోతుండో తెలియదు. ఆ ముందు ఆ చెకింగ్ సంబంధించినటువంటి ఆ ఏదో పెడతారు కదా, ఆ డిటెక్టివ్ లాంటిది, అది కూడా చాలామంది దాంట్లో నుంచి కూడా వెళ్ళట్లేదు. అంటే బయట నుంచే వెళ్ళిపోతున్నారు. కేవలం తూతు మంత్రంగా పెట్టారు అంతే. అంటే ఎప్పుడో జరుగుతుంది కదా, పెద్దగా ఎవడో అయితే బాంబులు పట్టుకొని రాడు అనే ఉద్దేశంతో ఇప్పుడు అక్కడ పోలీసులు కూడా పెద్దగా పట్టించుకోవడం లేదు. ఇప్పుడు లూలు మాల్లో పరిస్థితి ఇది. గన్ను పట్టుకొని వచ్చాడంటే వాడు ఎవరినైనా చంపుదామనా, లేకపోతే ఏదైనా మర్డర్ చేద్దామనా, లేకపోతే హీరో అనిపించుకోవడానికా, ఏదైనా సరే తనిఖీలే లేవంటే ఇంకెందుకు? అంత పెద్ద మాలులో ఒకవేళ ఏదైనా జరగడానికి జరిగితే ఎంతమంది చనిపోతారు? అండ్ నిజంగా ఆ ప్లేస్లో బాంబు పెట్టుకొని తీసుకొచ్చి వాడు బాంబు పెట్టిస్తే పరిస్థితి ఏంటి? ఇప్పటికే లూలు మాల్ మీద అనేక రకాలైనటువంటి ఇది ఉన్నాయి. చాలా వరకు ఇక్కడ కూడా రకరకాల ఇది జరుగుతుంది అని చెప్పి చాలామంది చెప్తూ ఉన్నారు. మరి మన వాళ్ళకి అసలు బుద్ధి లేదు. కానీ లూలు మాల్ విషయంలో లూలు మాల్ ఏంటనేది ఒకసారి గూగుల్లో చెక్ చేయండి, తెలుస్తుంది మీకు కూడా.